ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా ప్రయాణంలో తోడుగా ఉండండి ప్రభా. వర్షం వల్ల ఎటువంటి అభ్యంతరాలు ఆటంకాలు లేకుండా చేయండి ప్రభా. కావలసిన సమస్త ఏర్పాట్లు ఇచ్చి మీరే నడిపించి సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివే. స్తోత్రం. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివే. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. గ్లోరీ గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ. గాఢంధకారములో కన్నీటిలో ఎలాగో గాఢంధకారములో కన్నీటిలో ఎలాగో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. గ్లోరీ గ్లోరీ. సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ స్తుతినందా శోధాత్మను నసగితివే. గ్లోరీ. శోధాత్మను నసగితివే. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సియోను మార్గములో పలు శోధనలే రాగా సియోను మార్గములో పలు శోధనలే రాగా సాతాను జయించుటకు విశ్వాసమునే చేతివే. గ్లోరీ. విశ్వాసమునే చేతివే. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. గ్లోరీ గ్లోరీ. Thank you, Jesus. Glory, glory. సిలువను మోసుకొని సువార్తను చేరాటి సిలువను మోసుకొని
చితివి యేసుని వెంబడింపా ఎంతో భాగ్యము నీచితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Maranatha. Hallelujah. Hallelujah. Maranatha. Hallelujah. Hallelujah. Prabhu Yesu ko hallelujah. Glory. Hallelujah. Prabhu Yesu ko hallelujah. Stotram. Stotram చెల్లించుము. స్తుతి స్తోత్రం చెల్లించుము. యేసు నాథుని మేలులు తలచి యేసు నాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము. స్తుతి స్తోత్రం చెల్లించుము. స్తోత్రం చెల్లించుము. స్తుతి స్తోత్రం చెల్లించుము. Glory, glory, Thank you, Jesus. Thank you, Jesus. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళదము. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళదము. లోకన శాశ్వతమానందమేదియు లేదని చెప్పెను ప్రియుడు యేసు. లోకన శాశ్వతమానందమేమియు లేదని చెప్పెను ప్రియుడు యేసు. పొందవలెను నీ లోకములందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలెను నీ లోకమునందు
ఎన్నో శ్రమలు సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళుదము. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ గ్లోరీ. ఐగుప్తు విడచిన నాటి మీరు అరణ్యవాసులైదారని. ఐగుప్తు విడచినట్టి మీరు అరణ్యవాసులైదారను. నిత్య నివాసములేదిలలోన కనను నేత్రనపై నిలుబడి. నిత్య నివాసములేదిలలోన నేత్రలు కనను పై నిలుబడి. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళుదము. గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. మారాను పోలిన చేదైన సల్లముల ద్వారా పోవలసినున్నానేమి. మారాను పోలిన చేదైన సల్లముల ద్వారా పోవలసినున్నానేమి. నిరక్షకుడగు యేసే నడుపును మరాని కనదో మాటనము. నిరక్షకుడగు యేసే నడుపును మరాని కనదే మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళుదము. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీ విడచి యేసుని వెంబడించి. పాడైన కోరావు పాపంబు మాని విధేయులై విరజిల్లుడి. పాడైన కోరావు పాపంబు మాని విధేయులై విరజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళుదము. పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళుదము. Thank you, Jesus. Glory, 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 glory. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపుగా కలసి పాడేద ప్రభుని యేసుకు జయ. సియోను గీతము సంపుగా
కలసి పాడదాము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళుదాము. పాడుతూ సియోను వెళుదాము. పాడుతూ సియోను వెళుదాము. పాడుతూ సియోను వెళుదాము. గ్లోరీ 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 Good, good, good. Hallelujah. Hallelujah. అది ఐగా రమ్మన్నారు కానీ కుదరలేదు స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. సియోను నీకు భయమేలా, సియోను నీకు భయమేలా, నీ ప్రభుని ప్రమాణం వినవేలా, ప్రభుని ప్రమాణం వినవేలా. సియోను నీకు భయమేలా, జనములు నీదు నీతిని కనును, రాజులు నీదు మహిమను జూచు. జనములు నీదు నీతిని కనును, రాజులు నీదు మహిమను జూచు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు కలుగును, క్రొత్త పేరు నీకు కలుగును. నీ ప్రభుని ప్రమాణం వినవేలా, సియోను నీకు భయమేలా. యెహోవా చేతిలో నీవు ఎప్పుడు భూషణ కిరీటము గొందువు. యెహోవా చేతిలో నీవు ఎప్పుడు భూషణ కిరీటము గొందువు. దేవుని చేతిలో నీవు పొందువు రాజకీయ మకుటముగా, రాజకీయ మకుటముగా. నీ ప్రభుని ప్రమాణం వినవేలా, సియోను నీకు భయమేలా. యెరూషలేము నీ ప్రాకారముపై కావలి వారిని ఉంచెను. యెరూషలేము నీ ప్రాకారముపై కావలి వారిని ఉంచెను.
రేయైనా పగలైనా వారు మౌనముగాను ఉండారు, మౌనముగాను ఉండారు. నీ ప్రభుని ప్రమాణం వినవేలా, సియోను నీకు భయమేలా. ధాన్యము కూర్చిన వారే దాని భుజించెదరు స్తుతితోను, ధాన్యము కూర్చిన వారే దాని భుజించెదరు స్తుతితోను. పండు కోసిన వారే దాని త్రాగుదురు, అది నిశ్చయము, త్రాగుదురు అది నిశ్చయము. నీ ప్రభుని ప్రమాణం వినవేలా, సియోను నీకు భయమేలా. గుమ్మము ద్వారా రండి రండి, జనముకు త్రోవను తీర్చండి. గుమ్మము ద్వారా రండి రండి, జనముకు త్రోవను తీర్చండి. రాజమార్గము చక్కగా చేసి రాళ్లను ఏరి వేయండి, రాళ్లను ఏరి వేయండి. నీ ప్రభుని ప్రమాణం వినవేలా, సియోను నీకు భయమేలా. ఆలకించుడి భూదిగంతము, ఇదిగో రక్షణ వచ్చు సుమి. ఆలకించుడి భూదిగంతము, ఇదిగో రక్షణ వచ్చు సుమి. ఇదిగో ఆయన బహుమానమును, ఆయన ఇచ్చు జీతమును, ఆయన ఇచ్చు జీతమును. నీ ప్రభుని ప్రమాణం వినవేలా, సియోను నీకు భయమేలా. పరిశుద్ధ ప్రజలనియో మీరు విమోచించిన వారనియో, పరిశుద్ధ ప్రజలనియో మీరు విమోచించిన వారనియో. విసర్జింపని పట్టణమనియు నీకా పేరు పెట్టుచుమి, నీకా పేరు పెట్టుచుమి. నీ ప్రభుని ప్రమాణం వినవేలా, సియోను నీకు భయమేలా, సియోను నీకు భయమేలా. నీ ప్రభుని ప్రమాణం వినవేలా, సియోను నీకు భయమేలా, సియోను నీకు భయమేలా, సియోను నీకు భయమేలా, సియోను నీకు భయమేలా. Glory, 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 glory. యేసు రక్తమునకే జయం. Thank you, Jesus. నీకు భయమేలా, నీకు భయమేలా, Glory, 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 glory. నీకు భయమేలా, నీకు భయమేలా. నీ ప్రభుని ప్రమాణం వినవేలా, ప్రభుని ప్రమాణం వినవేలా. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Glory, 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 glory. Thank you, Jesus. Thank you, Jesus. Glory. Glory, 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 glory. యేసు రక్తం, కల్వరి రక్తం, పరిశుద్ధ రక్తం, పావన రక్తం, క్రీస్తు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, కల్వరి రక్తం, కల్వరి రక్తం, పరిశుద్ధ రక్తం, పావన రక్తం, పావన రక్తం, క్రీస్తు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. యేసు రక్తమునకే జయము.
గ్లోరీ గ్లోరీ గ్లోరీ. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ర ప్రేమ గల నా తండ్రి, పాదాలకు వేలాది కోట్లాది స్థుతి 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 స్తోత్రములయ్యా. గొప్ప దేవుడా, అద్భుతకుడా, ఆశ్చర్యకుడా, ఇప్పుడు వరకు ఘనంగా ఎంతగానో నడిపించే దేవా స్తోత్రములయ్యా. రావేసిన బిడ్డలందరూ కూడా సిద్ధపరిచే దేవా స్తోత్రమయ్యా. మరి సేవకులు సేవకురాలు ప్రభా తండ్రి, విశ్వాసాలు అందరూ కూడా సిద్ధపరిచే దేవా స్తోత్రములయ్యా. అలాగే ప్రభా తండ్రి, కూటాన్ని ప్రభా తండ్రి ఈ రోజు నైట్ నుంచి రేపు సాయంత్రం వరకు కూడా ప్రభా తండ్రి ఆయా ఘనంగా జరిగించిన దేవా. పాటల్లో, వాయిద్యాల్లో, సాక్ష్యాల్లో, వాక్య పరిచయాల సమస్య విషయాలు మీరే తోడుండి దేవా. అయా మంచి వాక్యాలు దయచేయి, మంచి సాక్ష్యాలు దయచేయి. ఆయా వచ్చిన బిడ్డలు కూడా దీవించి ఆస్వాదించా. అయా వారి పరిపాట్లు కూడా దీవించి ఆస్వాదించా. సేవలు కూడా దీవించి ఆస్వాదించా. కుటుంబస్తులు దీవించి ఆస్వాదించా. అలాగే ప్రతి ఒక్క అవసరతలు దయచేరు బ్రవా. ఆయా మొక్కుబడులు దయచేరు బ్రవా. ఏటపడు దయచేరు బ్రవా. ఆయా విశ్వాసులు దయచేరు బ్రవా. ఆత్మల కట్టుబట్టుకు మార్గం దయచేరు బ్రవా. ఆయా సిద్ధపరిచిన బిడ్డలుగా దేవా స్తోత్రములయ్యా. ఆయా రావాల్సిన వారిని ఇంకా సిద్ధపరిచిన దేవా. ఆయా ప్రభా తండ్రి కార్యక్రమాన్ని ఇంకా ప్రభా ఘనంగా నడిపించిన దేవా. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు సమస్తము చెల్లును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తు నామం అడిగి వేడుకున్నాం తండ్రి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సునీల్ గారండి, బ్యాంక్ మేనేజర్ గారు, వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని చెప్తారండి. మనందరం నిశ్శబ్దంగా చప్పట్ల వచ్చి కనపడదు. ప్రభు యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం అండి. పవిత్ర పరిశుద్ధులు అపోస్తులైన ఆత్మీయ తండ్రులకు నా వందనాలండి. అదేవిధంగా ఇక్కడ సేవకులకి, కూడి వచ్చిన సేవకురాలకి, సంఘమంతటికి నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు సునీల్ కుమార్ ఆర్లగడ్డ అండి. మరి మొగల్రాజపురం అండి, విజయవాడ. నేను కేంద్ర స్థానం విశ్వాసం అండి. కేంద్ర స్థానం విశ్వాసాన్ని ఈజీ చెప్పడం కాదు కానివ్వండి, కేంద్ర స్థానం యొక్క ఆత్మీయ తల్లిదండ్రులు వారి ప్రార్థన చేత, వారి కన్నీటి ప్రార్థన చేత, వారి ఉపవాసాల చేత నిలబెట్టి కట్టబడిన విశ్వాసం అండి అని ఈ మాట చెప్పడానికి నేను ఎప్పుడుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానండి. ఎందుకంటే ఒకప్పుడైతే నా పరిస్థితి అసలు ఏమీ బాగోలేదండి, చాలా హీనమైన స్టేజ్ లో ఉండేవాడిని. సో అదే ఈ నా రక్షణ సాక్ష్యం అండి. ఈ రక్షణ సాక్ష్యం చెప్పడానికి గల ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే అండి, నా పరిస్థితి బాగోలేనప్పుడు నేను ప్రభువులో ఒక చిన్న వాగ్దానం చేసుకున్నానండి. భవిష్యత్తులో నా పరిస్థితి బాగుంటే కనుక మన క్రీస్తు సైన్య సాహస్ యొక్క ప్రతి సెంటర్కి వెళ్ళి నేను సాక్ష్యం ఇస్తాను ప్రభు, నేను గణపరుస్తాను ప్రభు అని చెప్పి నాకు చిన్న మొక్కుబడి చేసుకున్నానండి. ఆ ప్రకారం ప్రభు నన్ను మంచి పొజిషన్ లో ఉంచారండి. సో ఇందుకు కానీ ప్రతి సెంటర్కి వెళ్ళి ప్రభుని గణపరుస్తున్నానండి సాక్ష్యం ఇస్తూ. ఇంకా నా రక్షణ సాక్ష్యంలోకి వెళ్ళినట్లయితేనండి, నాది 2003 ఇయర్ కి నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంక అప్పటి నుంచి చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేయడం స్టార్ట్ చేస్తూ వచ్చానండి. సో 2005-2006 సిటీ ఫైనాన్స్ అనే ఒక కంపెనీకి నేను ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తూ వచ్చానండి. సో ఆ జాబ్ లో నేను ఎంతో రెస్పాన్సిబుల్ గా, ఎంతో కరెక్ట్ గా ఉంటున్నప్పటికీ ఒక 2 years ఆ కంపెనీ క్లోజ్ చేశారండి. సో అక్కడ నుంచి చోళమండలం బీపీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి 2008-9 ఇయర్స్ నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశానండి. సో అక్కడ కూడా ఎంతో రెస్పాన్సిబుల్ గా నేను జాబ్ చేస్తున్నాను, నాకు ఇచ్చిన టార్గెట్స్ నేను చేస్తున్నానండి. అయినప్పటికీ ఆ కంపెనీ కూడా క్లోజ్ చేశారండి. సో మళ్ళీ ఏం చేయాలో అర్థం కాలేదు. అగైన్ 2010, 11, 12, 13 జైవాక్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పని ఇంకొక మల్టీనేషనల్ కంపెనీ అండి, చెన్నై బేస్డ్. సో దీనికి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేస్తూ వచ్చానండి. సో ఇందులో కూడా నాకు రెస్పాన్సిబుల్ గా ఉంటున్నాను, నాకు అప్పచెప్పిన వర్క్ అంతా నేను చేస్తున్నాను, టార్గెట్స్ చేస్తున్నాను. ఫిర్బీ ఆ కంపెనీ కూడా క్లోజ్ చేశారండి. ఈ విధంగా ఎక్కడ జాబ్ చేస్తుంటే అక్కడ ఆ కంపెనీస్ క్లోజ్ అయిపోవడము, నా పొరపాటు ఏం లేకుండా జాబ్స్ నేను లూజ్ అవడము, ఇట్లా చాలా డిఫికల్టీగా ఫీల్ అయ్యేవాడిని అండి. సరే ఒకవేళ జాబ్స్ చేయడం ప్రభు చిత్తం కాదేమో, నాకు చిన్నప్పటి నుంచి మిషనరీ సేవ అంటే చాలా ఇష్టం ఉండేదండి. సరే ప్రభు సేవలోకి వెళ్దాము, కొన్ని ప్రభు చిత్తమేమని చెప్పి అని చెన్నై, మెడ్రాస్, కలకత్తా, ఢిల్లీలో ఉన్న ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని నేను సంప్రదించడం స్టార్ట్ చేశానండి. సో వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళు కూడా నాతో మాట్లాడుతున్నారు.
కానీ నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదండి, అంటే జాబ్ కన్ఫర్మ్ చేయడం లేదు. సో అటు చూస్తేనేమో ఇటు ప్రైవేట్ ఉద్యోగాలు ఈ జాబ్స్ దొరకడం లేదు, ఇటు చూస్తేనేమో సేవకి వెళ్దామంటే మరి నాకు ఈ ఆప్షన్ కూడా దొరకడం లేదు. సో కంప్లీట్ ఫ్రస్ట్రేషన్ మైండ్ సెట్ లో ఉండిపోయాను నేను. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే ఎవరిని చూసినా చిరాకు, నన్ను నేను చూసుకున్న చిరాకు, ఎందుకంటే ఎవరినొస్తున్నా చేయడానికి జాబ్ లేదు, పని లేదు అని చెప్పి చాలా ఫ్రస్ట్రేషన్ అండి. సో ఆ సమయంలోనండి ఇది ఇలా నడుస్తూ ఉండగా మా పేరెంట్స్, మా ఇంట్లో వాళ్ళు నాకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారండి, మ్యారేజ్ చేసుకోయా అని చెప్పి. అని నేను దాన్ని రిజెక్ట్ చేశాను. నాకు చేయడానికే సరైన ఉద్యోగం లేదు, నేను తినడానికి సరైన తిండి లేదు, నాకు మళ్ళీ పెళ్ళేంటి అని చెప్పి. అని సో ఒక శనివారం నైట్ అండి, మన సహవాసంలో ఉపవాస ప్రార్థన ప్రతి శనివారం జరుగుతుంది కదా అండి. సో తండ్రి గారి దగ్గరికి, తల్లి గారి దగ్గరికి నన్ను మా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని వచ్చారండి. సో కూటమి అయిపోయిన తర్వాత అప్రాక్సిమేట్లీ 10:30, 11 o'clock కి అయ్యగారు, అమ్మగారు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశారండి. ఆ ఎర్లీ మార్నింగ్ దగ్గర 5 o'clock వరకు నాతో మాట్లాడుతూనే ఉన్నారండి. సో వారు ఆ నైట్ అంతా కూడా నాకు చెప్తున్న విధి విధానాలు ఏంటంటే, అయ్యా మ్యారేజ్ చేసుకో, మా మాటను, ప్రభు చిత్తం నీకు మంచిగా జరిగిద్ది, మేము ప్రార్థన చేస్తాము, ప్రభు నీ కృప చూపిస్తారని చెప్పని వారు ఎంతోగానో నాకు పాజిటివ్ గా నాకు చెప్పుకుంటూ వచ్చారండి. కానీ నేనైతే ఆ 10:30 గంటల సమయంలో ఏదైతే మాట చెప్పానో, అంటే నా మాట నన్ను వదిలేసేయండి, నా జీవితం నా బ్రతుకుదని చెప్పాను, అయ్యగారికి చెప్పానండి. అదే మాట ఆ మార్నింగ్ కూడాను, ఆ 5 o'clock సమయానికి కూడాను నేను ఆ మాట వదలలేదండి. అదే మాట పట్టుకొని వారు ఎంత చెప్తున్నా కానీ నేను దాన్ని తిరస్కరిస్తూ వచ్చానండి. ఇంకా మార్నింగ్ వరకు మాట్లాడిన తర్వాత అయ్యగారు అన్నారు, అయ్యా నేను మాట్లాడితే ఒక 2-3 నిమిషాల్లో నేను ఎవరైనా నా మాట వింటారు, అటువంటిది ఒక నైట్ అంతా మాట్లాడినప్పటికీ నువ్వు అసలు నా మాట వినడం లేదు. రైట్, అయితే ఒక పని చేయ్యా, నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకో, కానీ ఒకటి భవిష్యత్తులో తిరిగి నా దగ్గరికి వచ్చి బాగోలేకపోతే కనుక అయ్యగారు నేను బాగాలేదండి అని చెప్పి నన్ను బాధ పెట్టొద్దు, నువ్వు బాధపడొద్దయ్యా, నువ్వు బయలుదేరి వెళ్ళు అని చెప్పి పంపించారండి అక్కడి నుంచి. సరే అక్కడి నుంచి వచ్చేసిన ఆ 3-4 days తర్వాత అయ్యగారు చెప్పిన ఈ మాట నాకు మనసులో మాటికి తెలుస్తూ వచ్చిందండి. అసలు నేను తాపత్రపడుతుంది, నేను బాగుండాలని చెప్పి, నేను మంచి ఉద్యోగం చేసుకుంటే హ్యాపీగా సెటిల్ అవ్వాలని చెప్పి. అని అటువంటిది నేను అయ్యగారు అది నాకు అందిస్తానంటే నేనేమో మూర్ఖులాగా నాకు వద్దని నన్ను వదిలేసేయండి అని చెప్తున్నాను ఏంటి అని చెప్పి. అని నేను దాన్ని రికవర్ చేసుకుని ఆ మాటని తిరిగి మళ్ళీ తండ్రి గారి దగ్గరికి వచ్చానండి. 1 fine day వచ్చినప్పుడు తండ్రి గారికి చెప్పానండి, అయ్యగారండి ఇప్పటివరకు నా సొంత నాలెడ్జ్ చేత, నా సొంత ఐడియాలజీ చేత, నా సొంత జ్ఞానం చేత నేను నడుచుకుంటూ వచ్చానండి. సో నేను ఎక్కడ సక్సెస్ అనేది ఎక్కడ నేను చూడలేదండి, అంతా ఫెయిల్ అవుతూనే వచ్చాను. సో నేను కంప్లీట్ గా మీ చేతిలోకి వస్తానండి, నాకు మార్గం చూపించండి అని చెప్పినప్పుడు వారు నన్ను ఎంతో దగ్గర తీసుకొని వారు కొన్ని నాకు సలహాలు చెప్పి నన్ను ఎంతో బలపరిచి వారు ఫస్ట్ చెప్పిన మాట అండి, 10 రోజులు గంట ప్రార్థన, 3 రోజులు పూర్తి ఉపవాసం చేయ్యా, ఎదురుగా విశ్వాసుల కూటాలు వస్తున్నాయి మన మందిరంలో, ఆ కూటాల కలవండి, ప్రభు మీకు మార్గం చూపిస్తారని చెప్పిన ఒక స్వీట్ అడ్వైస్ చేశారండి. సో ఆ ప్రకారం నేను గంట ప్రార్థనలు, ఉపవాసాలు చేశానండి. అండ్ కూటాల్లో కూడా నేను కలుస్తూ ఉండగానేనండి కంచిచాల నుంచి అండి పద్మ నా వైఫ్ అండి, తన మ్యాచ్ వచ్చింది, ఆ మ్యాచ్ ఒప్పేసుకున్నాను. ఇమీడియట్ గా ఆ మ్యారేజ్ కూడా ప్రభు వారు అయ్యగారి చేతుల మీద జరిగించేశారండి. ఇటు విధంగానండి ఫస్ట్ గొప్ప కార్యం ప్రభు నాకు మ్యారేజ్ చేశారండి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ మ్యారేజ్ టైం కూడా నా చేతులు చిన్న జాబ్ కూడా లేదండి. ప్రభు వారికి ఆ మనసు ఇచ్చారు, వాళ్ళు మ్యారేజ్ చేశారండి. సో మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఎంపారసింగ్ గా ఫీల్ అవడం స్టార్ట్ చేశానండి. ఎందుకంటే అప్పటి వరకు నాకు చేయడానికే జాబ్ లేదు, నేను తినడానికే తిండి లేదు, ఇప్పుడేమో వైఫ్ ఉంది అని చెప్పి. అని లిటరల్లీ చెప్పాలంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్తుందని చెప్పి బయలుదేరేసి వచ్చి బయటకు వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళామండి ఆఫీస్ నుంచి వచ్చానని చెప్పి. కానీ జాబ్ మాత్రం లేదండి చేతిలో. అంతా అలా మేనేజ్ చేసుకుంటూ ఎంతో కష్టంగా ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో మళ్ళీ తండ్రి గారి దగ్గరికి వచ్చి నేను చెప్పానండి, ఇట్లా ఇబ్బంది పడుతున్నాను అంటే అయ్యగారు నేను ప్రార్థన చేస్తున్నాయా, నువ్వు కూడా ప్రార్థన చేసుకో అని చెప్పని వారు ఎంతో బలపరిచి వారి బిడ్డలాగా నాకు ఎంతో ఎప్పటికప్పుడు నా భుజం మీద చేస్తూ నన్ను బలపరుస్తూ మంచి మంచి మాటలు చెప్తూ ప్రార్థన చేస్తూ మంచి మంచి వాక్యాలు చెప్తూ నన్ను నిలబెట్టారండి. ఈ విధంగా అండి ఆ 2013వ సంవత్సరం అండి డిసెంబర్ మంత్ లో కోటక్ మహీంద్రా బ్యాంక్ లో చిన్న ఎగ్జిక్యూటివ్ పోస్ట్ దొరికిందండి. సో అయ్యగారు చెప్పాను, అయ్యగారు చిన్న శాలరీ అండి మరి పర్లేదా అని చెప్పాను. అంటే అయ్యా ఏం కాదు, నువ్వు జాయిన్ అయిపో, ప్రభు నీకు మార్గం చూపిస్తారు, ఆ చిన్న జాబ్ అయినా నువ్వు వదలకని చెప్పి నేను ధైర్యపరిచానండి. సో ఇమ్మీడియట్ గా ఆ చిన్న జాబ్ లో జాయిన్ అయిపోయానండి. అది స్టార్ట్ అయినప్పుడు నాకు 4,500 శాలరీ అండి. సో ఆ జాబ్ నేను చేస్తున్నానండి. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ అండి 2014వ సంవత్సరం అదే బ్యాంకు వాళ్ళు నా వర్క్ అంతా చూసి టీమ్ లీడర్ గా నన్ను ప్రమోట్ చేసి మళ్ళీ శాలరీ పెంచారండి. ఈ విధంగా మంచి గొప్ప కార్యం నా పట్ల
చేశారండి. సో తండ్రి గారు చెప్పాను, సో తండ్రి గారు అన్నారు అలాగే బలపరుస్తూ ప్రార్థన చేసుకోవాలి, ఏం పర్లేదు ప్రభు కృప నీకు ఉండింది అని చెప్పి బలపరుస్తూ వచ్చానండి. ఆ ప్రకారం చేస్తున్నానండి. 2015 సంవత్సరం అదే బ్యాంక్ వాళ్ళు నన్ను అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోట్ చేసి మళ్ళీ శాలరీ పెంచారండి. ఈ పొజిషన్ కి ఎప్పుడైతే నేను వచ్చానో ఇంకా అప్పటి వరకు నా మైండ్ లో ఉన్న నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అదంతా నేను పక్కన పెట్టేశానండి. ఎందుకంటే పాజిటివ్ గా థింక్ చేయడం ఆలోచించాను. ఇంకా ప్రభువులో నిలబడాలి, ప్రభువులో ఉండాలి, అయ్యగారు అమ్మగారు చెప్పిన మాట వినాలి, క్రీస్తు సైన్య సాహసంలో ఉండాలి అని చెప్పని ఇంకా ఆ మైండ్ సెట్ నేను స్ట్రాంగ్ గా చేసేసుకొని ఇంకా అప్పటి నుంచి తండ్రి గారితో తల్లి గారితో ఎక్కువ మాట్లాడటమే కానివ్వండి, ప్రభువులో ప్రార్థన చేసుకోవడం కానీ కొనసాగుతూ వచ్చానండి. ఈ విధంగా నుండి నిజంగా ఆ ఉద్యోగం అంతట్లో కూడా ప్రభు నన్ను ఎంతో చక్కగా నాకు టార్గెట్లే కానివ్వండి, ఉద్యోగంలో సేఫ్టీ కానివ్వండి అలా నడిపిస్తూ వచ్చారండి. ఈ విధంగా నుండి ఆ నెగిటివ్ మైండ్ సెట్ అంతా పోయిందండి నాకు. అండ్ ఆ జాబ్ నేను ప్రాపర్ గా చేస్తూ వచ్చానండి. అండ్ 2018 సంవత్సరం అండి ఇంకొక కార్పొరేట్ బ్యాంక్ లో డెప్యూటీ మేనేజర్ గా మళ్ళీ ప్రాపర్ నాకు ప్రమోషన్ ఇచ్చి శాలరీ ఇంక్రీజ్ చేశారండి. సో ఈ జాబ్ కూడానండి ప్రాపర్ గా చేస్తూ వచ్చానండి. అండ్ దానిలో కూడా నా టార్గెట్స్ అన్ని అవడానికి అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు చిన్న సలహా ఇచ్చారండి. ఆ ప్రకారం ఆ సలహా ప్రకారం నడుస్తూ వచ్చినప్పుడు ఆ జాబ్ లో ప్రభు ఎంతో సేఫ్టీ ఇచ్చారండి. అండ్ అదే విధంగా అండి అలా కొనసాగుతూ ఉంటే 2022 సంవత్సరం అదే బ్యాంక్ లో ప్రభు నన్ను మళ్ళీ మేనేజర్ గా ప్రమోట్ చేశారండి. ఇంకొక గొప్ప కార్యం చేశారు, మళ్ళీ శాలరీ పెరిగిందండి అక్కడ. ఈ విధంగానండి జాబ్ అంతట్లో కూడా ఎంతో ప్రభు కృప చూపిస్తూ వచ్చారండి. మళ్ళీ నేను తండ్రి గారు చెప్పాను, తండ్రి గారు ఎప్పటికప్పుడు బలపరుస్తూ చక్కగా ఉండయా, చక్కగా చేసుకోయా అని చెప్పి అని నాకు అడ్వైస్ చేస్తూ నన్ను బలపరిచారండి. అండ్ ఆ విధంగానండి కొనసాగుతూ ఉంటే లాస్ట్ ఇయర్ అండి 2024 ఇయర్ అండి ఇప్పుడు చేస్తున్న ఇంకొక ప్రైవేట్ బ్యాంక్ లో సీనియర్ మేనేజర్ గా ప్రభర్ మళ్ళీ నాకు ఆపర్చునిటీ ఇచ్చి మళ్ళీ శాలరీ పెంచి ఒక మంచి పొజిషన్ ప్రభర్ అని తీసుకెళ్లారండి. అండ్ ఈ జాబ్ అండి ప్రాపర్ గా చేస్తున్నాను, ఇందులో కూడా టార్గెట్స్ చేస్తూ వచ్చానండి. అండ్ ఇప్పుడు అండి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 25-26 ఫైనాన్షియల్ ఇయర్ అండి రీసెంట్ గా ప్రభు ఇదే బ్యాంక్ లో ఈ సీనియర్ మేనేజర్ పొజిషన్ నుంచి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గ్రేడ్ 1 పొజిషన్ కి ప్రభు మళ్ళీ ప్రమోట్ చేసి మళ్ళీ మంచి శాలరీ ఇచ్చారండి. ఎంత మంచి శాలరీ అంటే అండి ఇప్పుడైతే గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితిలో ఉన్న అన్నంత మంచి ఆశీర్వాదంలోకి ప్రభు నన్ను మూవ్ చేశారండి. నిజంగానండి ఇది అంతా కూడానండి అయ్యారమ్మగా చెప్పిన మాట విని క్రీస్తు సైన్య సాహసంలో ఉండి ప్రభులో ఉండబట్టానండి. నిజంగా ప్రభు కృప లేకపోతే ఈ ఉద్యోగాలు ఉండేవి కాదు, ఇంత మంచి పొజిషన్ లో నేను ఉండేవాడిని కాదు, ఈ విధంగా ప్రతి ఊరు వెళ్ళి సాక్ష్యం కూడా నేను చెప్పగలిగేవాడిని కాదండి. నిజంగా క్రీస్తు సైన్య సాహసంలో ప్రభు కృప ఎంత మెండుగా ఉండిద్ది అంటే అది ఇక్కడికి వచ్చి పొందుకునే వాళ్ళకి తెలుస్తూ ఉందండి. అది మాటలో చెప్తే కాదండి, దానికి విట్నెసెస్ కూడా ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం కదండి. ఆ సాక్ష్యంలోనే ఇదిగొక నా సాక్ష్యం అండి. అదేవిధంగా అండి ఇలా నా యొక్క ప్రొఫెషనల్ లైఫ్ అంతా కూడానండి ప్రభు నన్ను ఎంతో బలపరుస్తూ ఎంతో నడిపిస్తూ నిజంగా నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారండి. అండ్ నా సాక్ష్యంలో సెకండ్ పార్ట్ అండి నా పర్సనల్ లైఫ్ అండి. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ప్రభు గారు వారి కృపతో 2 పిల్లల్ని ఇచ్చారండి. సో 2 మగ పిల్లలండి, వారు చక్కగా చదువుకుంటున్నారండి. అండ్ అనుకోకుండా అండి నా లైఫ్ నా పర్సనల్ లైఫ్ లో 2019 సంవత్సరం నా వైఫ్ కి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. సో ఆ డెంగ్యూ ఫీవర్ తనకి బ్రెయిన్ మీద అటాక్ అయిందండి. సో అటాక్ అయినప్పుడు తను ఇంట్లోనే స్పృహ తప్పి పడిపోయిందండి. అంటే ఇమ్మీడియట్ గా కోమా స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. ఇదే విజయవాడలో నుండి ఆంధ్ర హాస్పిటల్ తను అడ్మిట్ చేశానండి. నియర్లీ 5 days లో తను కోమాలోనే ఉండిపోయిందండి, బెడ్ మీద ఉండిపోయింది. నేను ఇమ్మీడియట్ గా తండ్రి గారికి తల్లి గారు చెప్పినప్పుడు వారు ఎంతో ప్రార్థన చేసి ఉపవాసంతో ప్రార్థన చేసి కనిపెట్టుకుంటూ ఉండు, అమ్మాయి దగ్గర ఉండయా ఏ శక్తిని చెప్పుకుంటూ ఉండి అని చెప్పి నాకు అడ్వైస్ చేశారండి. ఆ ప్రకారం నేను చేసుకుంటూ వస్తున్నప్పుడు అండి 5 రోజుల తర్వాత తను ఆ కోమా స్టేజ్ లోనే ఉండి తను కలవరిస్తూ ఉందండి బెడ్ మీద. అదే ఫస్ట్ టైం అండి మాట్లాడడం 5 days తర్వాత. నేను ఒక ఇద్దరు నలుగురు మనుషులు నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నారు, ఆకాశంలోకి వెళ్ళిపోతున్నారు, నన్ను అక్కడి నుంచి వదిలేశారు, నేను కింద పడిపోయాను, నా 2 కాళ్ళు చేతులు ఇరిగిపోయి నేను హాస్పిటల్లో జాయిన్ చేయండి అని చెప్పి తను కలవరిస్తూ ఉందండి. వెంటనే నేను డాక్టర్స్ పిలిచినప్పుడు వారు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వారు ఇచ్చారండి. అండ్ తను డిశ్చార్జ్ అయిన తర్వాత తండ్రి గారికి మేము అంతా చెప్పినప్పుడు నిజమేనయ్యా ఆ 2 చికెట్లు నీ భార్యను తీసుకెళ్లిపోవాల్సింది, ప్రభువారు నీ భార్యను రక్షించి సజీవ లెక్కలో ఉంచారని చెప్పి మాకు వివరం ఇచ్చారండి. ఈ విధంగా నిజంగా నా భార్యని ప్రభువారు బ్రతికించారండి, సజీవ లెక్కలో ఉంచారండి. అండ్ నిజంగా ఇప్పటివరకంటే తనకి ఇంక ఏ అనారోగ్యం లేదండి, తను ఎంతో హెల్దీగా చాలా బాగా ఉందండి, చక్కగా ముందుకు నడుస్తూ ఉందండి. అదేవిధంగా అండి నా పర్సనల్ లైఫ్ లో ప్రభు నాకు విజయవాడలో ఒక చిన్న గృహం కూడా ఏర్పాటు చేశారండి, సొంత గృహం. అదేవిధంగానండి 2 years బ్యాక్ నాకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినాయండి. సో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సర్జరీ చేయాలని చెప్పి అన్నారండి. కానీ అయ్యగారు అయితే చిన్న అడ్వైస్ చేశారని చిన్న మొక్కుబడి చెప్పారు. ఆ మొక్కుబడి ప్రకారం నేను జాగ్రత్తగా చేసుకోబట్టి ఆ స్టోన్స్ ఆటోమేటిక్ గా వచ్చేసినాయండి. నాకు ఆపరేషన్ ఏం పడలేదండి.
మంచి మంచి ఆరోగ్యంతో నేను హ్యాపీగా ఉన్నానండి. అదేవిధంగానండి నేను పర్సనల్ లైఫ్ లో అనుకోకుండా ఒక చిన్న కేసు ఫైల్ అయిందండి. అది నా తప్పు లేకుండా అది జాబ్ ప్రాబ్లం అయ్యిందండి. అయితే అయ్యగారు చెప్పినప్పుడు అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసింది, సంఘం ప్రార్థన చేసింది. ప్రభు కృపల అది కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ కేసు కూడా క్లోజ్ చేశారండి. ఈ విధంగా నా పర్సనల్ లైఫ్ అంతా కూడా ప్రభు నాకు ఎంతో కృప చూపిస్తూ ఎంతో నన్ను జాగ్రత్తగా ఉంచారండి. అది అంతా కూడా నిజంగా క్రీస్తు సహవాసంలో జాగ్రత్తగా ఉండబట్టి అయ్యగారు చెప్పిన మాట బట్టి నడవబట్టానండి. ఎందుకంటే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రూల్స్ ఉంటాయండి. కానీ ఇక్కడైతే కనుక ప్రభు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తారండి. వాటిని మనం ఎటువంటి పరిస్థితుల్లో క్రాస్ అవ్వడానికి లేదు, ఆ బోర్డర్ లోనే ఉండాలండి. అటువంటి చక్కగా ఎంతో ప్రేమతో ఎంతో కన్నీటితో కట్టబడిన సహవాసం అండి ఈ క్రీస్తు సంఘ సహవాసం. అందుకోసం నాకు ఇన్ని మేలు జరుగుతుందని చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అండ్ ఇంకా నా సాక్ష్యంలో థర్డ్ పాయింట్ వచ్చేసరికి నా స్పిరిచువల్ లైఫ్ అండి. నాకైతే ఒకప్పుడైతే ప్రార్థనలా చేసుకోవాలో తెలియదండి, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. ఒక పక్కన కాముగా ఉండేవాడిని, చర్చకు వచ్చిన ఒక పక్కన కాము కూర్చునేవాడిని. కానీ అటువంటిది అయ్యగారు చక్కగా నాకు గంట ప్రార్థన వల్ల చేయాలని నేర్పించారండి. గంట ప్రార్థన నిజంగా నా లైఫ్ లో ఎంతో ఎంతో మేలు చేసి పెట్టినాయండి. ప్రభు దగ్గర ఏ విషయం ఉన్నా కానీ చెప్పుకోవడానికి, ప్రభుత్వం గురించి సమాధానం తీసుకోవడానికి ఎంతో గొప్ప కార్యాలు నాకు గంట ప్రార్థన వల్ల నడుస్తూ వచ్చినాయండి. అదేవిధంగా అండి ఇంకా దక్షిణ భాగాలండి. ఒకప్పుడైతే ఈ దక్షిణ భాగాలు ఎందుకు ఇవ్వాలి, కొంచెం ఉంటే నాకు ఫ్యామిలీకి నడుస్తుంది కదా అని చెప్పి నేను స్వార్థంగా ఉండేవాడిని అండి. ఎప్పుడైతే నేను 2018 సంవత్సరం డెప్యూటీ మేనేజర్ ప్రొమోషన్ కి వెళ్ళానండి, ఇంకా అప్పటి నుంచి ముందు దక్షిణ భాగం తీసిన తర్వాతనే నేను నా ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ స్టార్ట్ చేశానండి. నిజంగా అక్కడి నుంచి కూడా నాకు ఎంతో ఆశీర్వాదాలు ప్రభు ఇచ్చారండి. నౌడేస్ trying to destroy the entire Christianity and but that is not the correct way and when the people who are giving the Dashambagalu in proper way absolutely they will get the good results and అది వారి ఇచ్చి ఆ దశంభాగాలు ఇచ్చిన వారికి తెలుస్తుందండి అందులో ఉన్న సంతోషము ఆనందము ఆ దీవెనలో అది నేను పొందుకున్నానని చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అదేవిధంగానండి నా ఈ స్పిరిచువల్ లైఫ్ లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కోటాలు పెట్టుకోవడం అండి. ఒకప్పుడైతే మరి కోటాలు ఎలా పెట్టుకోవాలో తెలియదండి. ఈ కోటాలు పెట్టుకోవాలన్నా కానీ కోటాలు పెట్టుకోవాలంటే ఇంత ఖర్చు ఎందుకు వదిలే చెప్పడం నాకు నేను సర్ది చెప్పుకునేవాడండి. కానీ అది కూడా నేను తీసివేసి చక్కగా సంవత్సరానికి 3 గృహ కోటాలు నేను జాగ్రత్తగా పెట్టుకుంటున్నానండి. ఆ కోటాలు పెట్టుకోబట్టి సేవకుల గృహంలోకి రాబట్టి సంఘం గృహంలోకి రాబట్టి వారు చేసిన ప్రార్థన ప్రభువారు కూడా మంచి కృపతో నన్ను నా భార్య బిడ్డని చాలా సంతోషంగా ఉంచారండి. ఈ విధంగానండి నా సాక్ష్యంలో మా పర్సనల్ లైఫ్, నా స్పిరిచువల్ లైఫ్, అదేవిధంగా నా ప్రొఫెషనల్ లైఫ్ అన్ని కూడా నిజంగా నా జ్ఞానము, నా వివేకం, నా తెలివి, నా చదువు ఏమి కాదండి. అంతా కూడా కేవలం ప్రభు కృప అండి. యేసుక్రీస్తు ప్రభు కృప, వారి యొక్క ప్రేమ, వారి యొక్క నిజంగా ఉన్నతమైన ప్రభు కృప వల్లే ఈ విధంగా సాగుతూ వచ్చిందండి. అది కూడా క్రీస్తు సైన్య సమాజంలో జాగ్రత్తగా ఉండబట్టి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వబట్టండి. అండ్ ఈ విధంగా నా లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా నేను లీవ్ చేస్తూ వచ్చానండి. అండ్ ఆత్మీయ తండ్రి గారి గురించి, తల్లి గారి గురించి నేను నాకుగా ఒక 3 పాయింట్స్ అనలైజ్ చేసుకున్నానండి. అంటే నా పర్సనల్ గా అదేమన్నానంటే మనం జనరల్ గా గూగుల్ ని యూజ్ చేస్తూ ఉంటాం కదండి, మన మొబైల్ ఉంటుంది. సో మనం జనరల్ గా గూగుల్ మాతాని మనం పిలుచుకుంటూ ఉంటామండి. ఎందుకంటే గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే అది ఖచ్చితమైన ఆన్సర్ వస్తుందండి, ఆర్ఎల్స్ అట్లీస్ట్ రిలేటెడ్ ఆన్సర్ ఏమి ఇస్తుందండి. అందుకోసం మనం గూగుల్ మాతాని పిలుచుకుంటూ ఉంటాం సరదాగా. కానీ నేనైతే అయ్యగారిని గూగుల్ ఫాదర్ అని పిలుచుకుంటూ ఉంటానండి అని నేను అనలైజ్ చేసుకుంటాను. ఎందుకంటేనండి అదే గూగుల్లో మీరు రైట్ నౌ మీరు టైప్ చేసి చూడండి, నా పరిస్థితి బాగలేదు, నాకు ఏమి అర్థం కావట్లేదు, నేను ఎటు అవుతున్నానో అర్థం కావట్లేదు, నా లైఫ్ అంతా అంధకారంగా నేను ఏం చేయమంటావు అని చెప్పని మీరు ఆ గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే దట్ విల్ గివ్ యూ రిప్లై. అంటే అది ఆన్సర్ వస్తుందండి. మీరు అడుగుతున్న క్వశ్చన్ కి నా దగ్గర సమాధానం లేదు, మళ్ళీ క్వశ్చన్ నన్ను తిరిగి అడగండి అని చెప్పని అది మళ్ళీ క్వశ్చన్ చేస్తుందండి. కానీ ఇదే క్వశ్చన్ అండి ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి, తల్లి గారి దగ్గరికి వచ్చి అడిగితే మనం వారితో మాట్లాడుతూ మనం ఇంకా కంప్లీట్ గా చేయనవసరం లేదండి. మనం చెప్తుంటేనే అయ్యగారు ఆ యొక్క క్వశ్చన్ కి ఆ యొక్క ఆన్సర్ ఇస్తారండి. ఆన్సర్ నుంచి సొల్యూషన్ వస్తుంది, ఆ సొల్యూషన్ నుంచి దీవెన వస్తుంది, ఆ దీవెన నుంచి సంతోషం కూడా వస్తుందండి. అందుకోసం నేను అయ్యగారిని గూగుల్ ఫాదర్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటానండి. అదేవిధంగా అయ్యగారు నేను ఒక మంచి సైంటిస్ట్ గా ఫీల్ అవుతూ ఉంటానండి. వై బికాస్ ఒక సైంటిస్ట్ కూడా ఒక పదార్థాన్ని తీసుకుని దానికి ఒక విలువ కల్పించే సొసైటీలో దానికి మంచి పొజిషన్ ఉంచుతానండి. అదేవిధంగా
అదేవిధంగా నేను కూడా అండి ఒకప్పుడైతే నా నెత్తి మీద అద్దెగా పెట్టి పావులకి వీడిని ఎవరైనా కొంటారంటే ఇంకొక పావులైనా మిగిలి ద్వారా కొనుక్కోవచ్చు కదండి, బిజినెస్ పరంగా ఆలోచించాలి కదండి. దానికి కూడా విలువ లేని పరిస్థితులు ఉన్నాయండి. అంటే చేయడానికి ఉద్యోగం లేదు, సొసైటీలో విలువ లేదండి. అటువంటిది నిజంగా ఐదారుతో పాటు ఉండబట్టి, క్రిస్టియన్ సంవత్సరం ఉండబట్టి, ప్రభువులో ఉండబట్టి నిజంగా ఇవాళైతేనండి ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో కస్టమర్స్ కి నేను ఒక మంచి బ్యాంక్ మేనేజర్ గా వర్క్ చేస్తూ వచ్చానండి. సో ఆ మంచి వర్క్ నేను చేయడం బట్టి ఆటోమేటిక్ గా బ్యాంక్ వాళ్ళు మంచి శాలరీ నాకు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆ మంచి శాలరీ తీసుకొని నేను ప్రభు దగ్గరికి వస్తున్నానండి. నేను ఈ విధంగా మంచిగా ఉండాలని చెప్పి ఆత్మీయ తల్లిదండ్రులు వారు కడుపు కట్టుకొని ప్రార్థన చేస్తున్నారండి. ఆ ప్రార్థన చూసి నిజంగా ప్రభు వారు వారి కృప ఇంకా ఎక్కువగా నా మీద వస్తుందని చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అండ్ అయ్యగారిని నేను ఒక మంచి వైస్ పర్సన్ గా ఫీల్ అవుతానండి. ఎందుకంటే ఇవాళ సేవ చేస్తున్న వాళ్ళందరూ ఎంతో మంది మంచి మంచి సేవకులు మంచి మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లో ట్రైనింగ్ అయ్యి సేవ చేస్తున్నారండి. ఎందుకంటే ప్రభు గురించి చెప్పాలి అని. కానీ నాకు తెలిసి అయితే కనుక మన ఆత్మీయ తండ్రి గారండి చిన్నప్పటి నుంచి నాన్నగారు ఒళ్ళని పెరిగారు, క్రీస్తు సైన్య శాసనం పెరిగారండి. ఎక్కడ కూడా ఏ ట్రైనింగ్ కి వెళ్ళలేదండి. సో ఇక్కడ ఉండి ప్రభులో ఉండి ప్రభు కృప పొందుకొని ప్రభు దగ్గర జ్ఞానం పొందుకొని ఇవాళ ఇన్ని వేల మంది విశ్వాసులు ఇన్ని సెంటర్లని ప్రభు ఎంతో గొప్పగా వారి చదువుని నడిపిస్తున్నారంటే అది అంతగా నిజంగా ప్రభు కృప అంతగా మెండుగా అయ్యగారి మీద ఉండి అయ్యగారికి అంత జ్ఞానం ఇవ్వబడిందని చెప్పని నేను 100% ఫీల్ అవుతూ ఉంటానండి. నిజంగా ఈ విధంగానండి నేను నా భార్య బిడ్డలు అందరం కూడానండి చాలా సంతోషంగా సహవాసంలో ఉన్నామండి. ఈ రోజు నా దగ్గర లక్షల కోట్లు వజ్ర వైడూర్యాలు ఏవి లేకపోవచ్చండి, కానీ క్రీస్తు సైన్య సహవాసంలో పాలే భాగస్వామి చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఈ పార్టీ సంతోషం కూడా లేక సొసైటీలో ఎంతో మంది బాధపడుతున్నారండి. సింపుల్ చెప్పాలంటే ఒక రోజు లీవ్ పెట్టుకొని సొసైటీలో హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి అలాగే పోలీస్ స్టేషన్స్ దగ్గరికి వెళ్ళి అలాగే కోర్ట్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి సొసైటీలో పబ్లిక్ ఎంత బాధపడుతుందో. అదే ఒక రోజు లీవ్ పెట్టుకొని ఈ క్రీస్తు సైన్య సహవాసంలో మందిరంలో అయ్యగారితో పాటు ఉంటే తెలుస్తుందండి ప్రభు ఎంత మంచి చక్కటి జీవితం మనకి ఇచ్చారనేది. ఈ డిఫరెన్స్ తెలిస్తే చాలండి ప్రభు ఇంకా మనం బలపడడానికి ప్రభు కృప పొందుకోవడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అండ్ ఇంకా నాకు తెలిసిన ఒక మాట అండి, ఒక పక్షి గాలిలో చక్కగా ఆకాశంలో ఎగురుతుంటేనే అది చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుందండి. అదేవిధంగా ఒక చిన్న విత్తనం భూమిలో వేస్తేనే అది ప్రాపర్ గా పండి అది మంచి ఫలిస్తుందండి. అదేవిధంగా వర్షము ఆకాశం నుంచి కింద పడితేనే దానికి విలువ అండి, దానికోసం ఎదురు చూస్తుంటారు. అదేవిధంగానండి క్రీస్తు సైన్య సహవాసం యొక్క విశ్వాసి క్రీస్తు సైన్య సహవాసం ఉంటేనే బలపడతారండి, ఆశీర్వదింపబడతారు. బయట ఎక్కడ తిరిగినా కానీ బాగుపడరండి. అది నేను చూశాను. సో నేను కూడా అలా బయటకు పారిపోదాం అనుకున్న వ్యక్తిని ప్రభు కృప వల్ల నేను అలా బయటకు పారిపోకుండా జాగ్రత్తగా మళ్ళీ నేను మందిరంలో ప్రభు నిలబెట్టి ఈ విధంగా మీ ముందు ఇలాంటి ఒక మంచి స్థానంలో నిలబెట్టారని చెప్పడానికి నిజంగా ఇదంతా కూడా ప్రభు కృప అండి, యేసుక్రీస్తు ప్రభు వారి కృప అండి. వారి నిజంగా వారి యొక్క సాక్షిగా ఈ విధంగా అన్ని సెంటర్లో నుండి ఇటు ఉద్యోగం చేసుకుంటూ ఒక రకంగా చెప్పాలంటే నాకు సేవ చేయాలని చెప్పిన ఆశని ఈ విధంగా సాక్ష్యం రూపంలో ఈ కోరికను ప్రభు నాకు తెచ్చినందుకు నిజంగా ప్రభుకి ఎంతో కృతజ్ఞతగా ఉంటానని చెప్పి నా గురించి నా భార్య బిడ్డల గురించి అదేవిధంగా మేము క్రీస్తు సైన్య సహవాసం కోసం ప్రార్థన చేస్తారని మీ అందరినీ వేడుకుంటున్నానండి. అండ్ థ్యాంక్ యూ టు అయ్యగారు and అమ్మగారు for giving such a beautiful time and why, because this is the very precious time which they are having, and every time whenever I am asking they are giving such a beautiful time. And thank you to Jesus as well for making me to stand in front of all of you and traveling together to give my witness in over all other centers. Thank you so much. నా గురించి నా భార్య గురించి సహవాసం కోసం ప్రార్థించండి. మీ అందరికీ వందనాలు. దేవుని నామమున స్తుతి స్తోత్రం అండి. మరి ఇప్పుడు సాక్ష్యం చెప్పారు కండి మరి సునీల్ గారు నిజంగా బ్యాంక్ మేనేజర్ గారు, కానీ 0 to హీరో ఎలాగనేది లోకంలో తిరిగి చూశారు కానీ అవ్వలేదు, కానీ ప్రభులో హీరో అయ్యారు మరి 0 నుంచి. నిజంగా అందులో క్రీస్తు సైన్య సహవాస సంఘంలో ఉండటం వల్ల కూడా మరి తల్లి గారు తండ్రి గారు ప్రార్థన వల్ల కూడా అయ్యారండి. థ్యాంక్ యూ జీసస్. మరి ప్రార్థన చేద్దామండి, చిన్న ప్రార్థన ఆయన గురించి మరి ఆయన ఫ్యామిలీ గురించి మరి ఇంకా గొప్ప సాక్ష్యం చెప్పాలి. మహాపరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి పాదాలకు వేలాది కోట్లాది స్థుతి 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 స్తోత్రమయ గొప్ప దేవుడా అద్భుతుడా ఆశ్చర్యకరుడా ప్రభా. మరి సునీల్ గారి సాక్ష్యం దీవించి ఆస్వాదించిన ప్రభా. మరి దూర ప్రాంతం నుంచి వచ్చారయ్యా, మరి ఉద్యోగాన్ని కూడా ప్రభా తండ్రి అవన్నీ చూసుకొని మరి ఆ టైమింగ్ లని అడ్జస్ట్మెంట్ చేసుకొని మరి ప్రతి సెంటర్ కి మరి ఈ
ఈ సంఘంలోనే జరిగింది మేలు, ఈ సంఘంలో మరి తల్లి గారు తండ్రి గారు ఉపవాసం వల్ల జరిగిందని మరి ఎంతగానో కష్టపడి ప్రయాసపడి మరి సెలవులు ఇచ్చినా ఇవ్వకపోయినా మరి చాలా ప్రయాసపడి ఎంత దూరమైనా సరే ఆయన వెళ్తున్నానయ్యా. ఇంకా జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి, ఇంకా బలపరచండి అయ్యా, స్థిరపరచండి ప్రభా తండ్రి అయ్యా. ఇంకా బలమైన సాక్షిగా రానున్న రోజుల్లో ప్రభా తండ్రి ఇంకా అనేకులు లేవనెత్తండి ప్రభా తండ్రి అయ్యా. సాక్ష్యం ద్వారా ప్రభా అనేక హృదయాల తెరబట్టుకు మారంగా ఇచ్చే వారి భార్య బిడ్డలు ఫ్యామిలీ అందరూ కూడా దీవించి ఆస్వాదించినయా, వారి ప్రభా ఉద్యోగంలో దీవించి ఆస్వాదించినయా. ఇంకా సేవలో ఆత్మీయంగా ప్రభా ఇంకా సాక్ష్యంలో కూడా ఇంకా బలపరిచి స్థిరపరిచా. నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. కూర్చుందామండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న యేసు గారు ఇచ్చిన పాట పాడతారండి. దేవుడి స్తోత్రం అండి. అయ్యగారికి అమ్మగారికి నా వందాలండి. ఇక్కడ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, ఇక్కడ సేవకుల విషయాలు కూడా నా వందాలండి. ఆకాశ గగనాలను ఈ జానతో కొలిచితివే, ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివే. సోమ్యములో నీ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, సోమ్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవెన్నలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవెన్నలు వేసితివి. జనములలో పడి నేనెళ్ళినా నన్నేమి చెయ్యవు నా యేసయ్యా, జనములలో పడి నేనెళ్ళినా నన్నేమి చెయ్యవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా యేసయ్యా, సియోను శిఖరాజము నీ సింహాసన మాయను, సియోను శిఖరాజము నీ సింహాసన మాయను. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా,
నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్య నీకే వందనం నీకే వందనం నీకే వందనం. థ్యాంక్ యూ. మరి పాట పాడిన యేసు గారిని మరి వారి ఫ్యామిలీని దీవించి ఆస్వాదించాలని చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధ ప్రేమ గల నా తండ్రి, పాదాలకి వేలాది కోట్లాది స్థితి 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 స్తోత్రములయ్యా. గొప్ప దేవుడా, అద్భుతగా ఆశ్చర్యడా, ప్రభారికి ఎంతగానో కాచి కాపాడావు తండ్రి. అయా స్తోత్రములయ్యా తండ్రి. అయా ప్రభా మరి యేసు గారిని ప్రభా తండ్రి దీవించి ఆస్వాదించను ప్రభా. వారి బడిపాట్లు దీవించి ఆస్వాదించ, వారి కుటుంబాన్ని వారి భార్య బిడ్డలు అందరూ కూడా దీవించి ఆస్వాదించిన అయా ప్రభా తండ్రి. ఇంకా ఆత్మీయంగాను అయా ఇంకా ప్రభా బలపట్టుకు మార్గం ఇచ్చిన ప్రభా. అయా రానున్న రోజుల్లో ఇంకా గొప్పగా పాడి ఇంకా అద్భుతమైన సాక్ష్యాలు కూడా వివరించి బిడ్డగా సిద్ధపరిచి స్థిరపరిచా ప్రభా. అలాగే ప్రభా ఆత్మీయ విశ్వాసంలో కూడా బలపరిచి స్థిరపరిచా. నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సరే మన మధ్యలో ఉన్న మరి అడ్డాడలో సేవ చేస్తున్న ప్రభు కుమారి అమ్మగారండి. మరి చిన్నప్పటి నుంచి దేవుడు తప్ప మరి ఏది వారికి తెలియదండి. మరి ప్రభువులోనే పెరిగారు, దేవుడి సేవలోనే పెరిగారు. మరి అటువంటి వారు మరి వారి యొక్క సాక్ష్యాన్ని మనం విందామండి. తప్పట్ల కొట్టి కనబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం అండి. ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలు, కూడి అన్న మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మాకు గృహం గురించి అండి. చిన్న సాక్ష్యం. మాకు గృహం లేదండి, స్థలం అయితే ఉంది కానీ పూరింట్లో ఉండేవాళ్ళం. చాలా సంవత్సరాలు దాంట్లోనే ఉన్నాము. ఉన్న తర్వాత ఇల్లు కట్టుకుందామని చెప్పేసి పక్కన అద్దె చాలా మరి కష్టాలు ఇబ్బందిలో ఉన్నాము. చాలా మంది ఇల్లు కట్టుకోలేరని చెప్పేసి చాలా మంది ఎక్కిరించి హేళన చేశారండి. అటువంటి సమయంలో మరి చాలా మరి ఆత్మీయ తల్లిదండ్రులు, సేవకులు, విశ్వాసులు అందరూ కూడా మా కోసం ఎంతగానో ప్రార్థన చేశారండి. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మరి నేను గృహం లేదని మరి చాలా బాధపడుతూ ఉండేదాన్ని. అటువంటి సమయంలో అందరూ కూడా ప్రార్థన చేశారండి. మరి నేను కూడా లోన్ కనుక పెట్టుకున్నాము. లోన్ పెట్టుకుంటే అది సెలక్షన్ అయితే కనుక మరి నేను ఎక్కడ క్రైస్తవ ఉద్యోగాలు జరిగితే అక్కడ మరి నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా, నాకు గృహం ఇస్తే అని అనుకున్నానండి. అలాగే ప్రభు వారు మరి గృహం ఇచ్చారండి. ఆ గృహం ఇచ్చిన తర్వాత మరి పిల్లర్లు వేసిన తర్వాత స్లాబ్ పోసే టయానికి బిల్లు రాదని చెప్పేసి అడ్డం పెట్టేశారండి. అడ్డం పెట్టినప్పుడు మరి చాలా ఇబ్బంది పడ్డాము. మరి కింద చర్చి ఉండేదండి. మరి ఆ చర్చి కూడా మరి ఆ రేకులు అవి తీసి పైన వేసారండి. పైన వేసుకున్నప్పుడు మరి పైన మరి మీరు ఎందుకు వేసారు, స్లాబ్కు బిల్లు పడలేదని చెప్పేసి చాలా యాతన పెట్టారండి. అటువంటి సమయంలో మరి ఆత్మీయ తల్లిదండ్రులు అలాగే సేవకులు, విశ్వాసులు అందరూ కూడా మా కోసం ఎంతగానో ప్రార్థన చేశారండి. ప్రతి మరి సంభక్త వారు మార్తమ్మ గారు కూడా మరి వెళ్ళినప్పుడల్లా మరి ప్రార్థన చేయమని వారి విజ్ఞాపన చేస్తారండి కేంద్ర స్థానంలో. మరి ఆమె కూడా అమ్మ దేవుడు చూపించాడు మీకు మరి గృహం కట్టుకుంటామని ఆమె కూడా చెప్పేదండి. నిజంగా మరి ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన బట్టి మరి ఎప్పుడు వచ్చినా సరే ఆయన వచ్చేవాడండి. ఆ సార్ వచ్చి మరి వచ్చినప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళం, బిల్లు సెలక్షన్ చేయమంటే మీరు పైన ఎందుకు వేశారనే వాళ్ళండి. అటువంటి సమయంలో మరి ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన బట్టి దేవుడు మరి నేను ఎక్కడ క్రైస్తవ ఉద్యోగాలు జరిగితే అక్కడ సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా, ఆ లోను ప్రభా డబ్బులు పడేదట్టు చేయమని మరి నేను ప్రభు దగ్గర అడిగానండి. నిజంగా ప్రభు వారు మరి ఆ లోను సెలక్షన్ అయ్యేటట్టు చేశారండి. మరి కింద మరి ఇల్లు పైన మందిరాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడండి. దేవుని స్తోత్రము. దేవుడు గొప్ప కార్యం చేశారండి మా పట్ల. మరి అందరూ అయితే అసలు గృహమే కట్టలేమనుకున్నారండి. అటువంటిది ప్రభువారు మరి మా గృహాన్ని ఇచ్చారండి. దేవునికి స్తోత్రము. దేవుడికి గొప్ప కార్యం చేశారండి. మా గురించి, మా సేవ గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికి కూడా నా వందనాలండి.
ప్రార్థన చేద్దామండి. మరి చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి నిజంగా దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మరి నిజంగా వారి చాలా లేమిడి పరిస్థితి అండి. మరి అటువంటి పరిస్థితి నుంచి దేవుడు నిజంగా గొప్పగా ఆ బిల్డింగ్ కట్టడానికి నార్మల్ మనుషుల వల్ల అయితే సాధ్యం కాదండి. నిజంగా దేవుడు గొప్ప కార్యం చేశారు వారి పట్ల. దేవుడు స్తోత్రం చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, మరి గొప్ప కార్యం చేసావు ప్రభా తండ్రి. అయా వారి సేవను దీవించి ఆస్వాదించా. మరి ఎంతకన్నా ప్రయాసపడి ప్రయాణంలో ప్రభా అక్కడి నుంచి అడ్డాడి నుంచి ఇక్కడికి వచ్చి మరి ప్రతి ఒక్క క్రైస్తవ విద్యకోటలో సాక్షి చెప్పాలని కలిసారు దేవా. స్తోత్రములయ్యా. అయా ప్రభా ఇంకా రానున్న సెంటర్ లో ప్రతి ఒక్క చోట కూడా ప్రభా సాక్ష్యాలు చెప్పడం మార్గం దయచేయండి ప్రభా. ఆత్మీయంగాను బలంగా అయ్యా ప్రభా తండ్రి ఇంకా బలపరిచే ప్రభా తండ్రి, సేవలో బలపరిచే ప్రభా తండ్రి. అయ్యా ప్రభా తండ్రి వారి ఫ్యామిలీ పిల్లలు అందరూ కూడా దీవించి ఆస్వాదించారు. సేవను కూడా దీవించి ఆస్వాదించారు. అలాగే ప్రభా తండ్రి అయ్యా ఇంకా కూటమిలో కూడా ప్రభా ఆదిని అంతవరకు మీరే తోడుండి, అలాగే ప్రభా ఇంకా రావాల్సిన బిడ్డలందరూ సిద్ధపరిచి అయ్యా ఇంకా మంచి వాతావరణం కూడా సిద్ధపరిచి ప్రభా తండ్రి రేపు సాయంకాలం వరకు కూడా ప్రభా తండ్రి మీరు తోడుండి ముందు నడిపించండి ప్రభా. ప్రభు అయిన ప్రశస్తమైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం. వాక్యాన్ని మనం వివరిస్తుండగా అందరూ నిశ్శబ్దంగా విందామండి. దేవుని స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడ సేవ చేస్తున్న మనోహర్ గారికి, దేవాది దేవునికి మొదటిగా నా హృదయపూర్వక వందనాలండి. చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. 2 మాటలు. యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రారంభం నుంచి నేను చదువుతాను. బైబిల్ ఉన్నవాడు చూసుకోండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా